కరోనా వైరస్కి మూల కారణమైన ల్యాబ్ అదే వుహాన్ ల్యాబ్. అది చైనాలో ఉంది. అది చైనా అండర్ ది డిఫెన్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఆ డిఫెన్స్ కంట్రోల్ కింద వుహాన్ ల్యాబ్లో ఉండే డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తుంటారు. డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ అంతా వర్క్ చేస్తుంటారు. సో అక్కడ ఒక డాక్టర్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ లీ. సో అతనికి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, సో ఒక వైరస్ అయితే ప్రొడ్యూస్ చేసినారు. అది ఆ వైరస్ ఆర్టిఫిషియల్గానే ప్రొడ్యూస్ చేసినారు. అది వైరస్ను హ్యూమన్స్ అంటే ఎస్పెషల్లీ పూర్ పీపుల్ని చంపడానికి ఆ వైరస్ను సృష్టించినారు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పినారు. ఆ ఇన్ఫర్మేషన్ కానీ బయట పోతే యూ విల్ బి డిసపియర్డ్ అండ్ యూ విల్ బి కిల్డ్ అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు డాక్టర్ లీని ఫైనల్గా చంపడం అయితే జరిగింది. అసలు ఈ ల్యాబ్లో ఏం జరిగింది, ఆ వైరస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ వైరస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ వైరస్ని ఎలా డిటెక్ట్ చేయాలనేది ఒక సైంటిఫిక్ డాక్టర్ అయితే మనకు అన్ని ఫ్యాక్ట్స్ అయితే రివీల్ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ అంతా సార్ చూద్దాము. సో డీటెయిల్స్ చూసే ముందు, సో దిస్ ఈస్ యువర్ కృష్ణ అండ్ యూర్ వాచింగ్ కృష్ణస్ గ్లోబల్ ట్రెండ్స్. అండ్ ఇఫ్ యూర్ నాట్ yet subscribe my channel, subscribe now and hit the bell icon, select all. You will get all the notifications whenever I upload the video. You can watch directly. డాక్టర్ ఎన్ ఫస్ట్ ఈ కరోనా వైరస్ డెవలప్ అయింది. కరోనా వైరస్ సెర్చ్ చేసినప్పుడు కరోనా వైరస్ చాలా రోజులు డెవలప్ అయింది. సో ఈ డెవలప్ అయ్యి మనుషుల నుంచి మనుషులకు వెళ్తుంది అని చెప్పేసి అతను ఐడెంటిఫై చేసి చెప్పినప్పటికీ ఎవరు నమ్మలేదన్నమాట. బట్ డాక్టర్ లీ మింగ్ దాని మీద కంటిన్యూస్గా రీసెర్చ్ చేయాలి అని చెప్పే ఉద్దేశం. డాక్టర్ లీ మింగ్ వచ్చి సో ఇతను డాక్టర్ ఎన్ ఎందుకు చెప్తున్నాడు, ఈ కరోనా వైరస్ అనేది ఏంటి, అది ఎందుకు డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది ఏంటి అనేది సో సీక్రెట్గా స్టార్ట్ చేయాలి. సీక్రెట్గా స్టార్ట్ చేసి దాన్ని మిస్టరీ ఏంటి, దాని ఫ్యాక్ట్స్ అంటే ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో వుహాన్ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యి సో అక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. 2019 డిసెంబర్. సో ఈ స్టేజ్కి ఆల్మోస్ట్ అక్కడ వైరస్ డెవలప్ అయింది. డాక్టర్ లీ అనే అతన్ని చంపేసినారు. ఈ వైరస్ గురించి అతనికి తెలుసు, అతనికి ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది, అతను కొందరికి ట్రీట్ చేసినాడు. సో అతనికి తెలియక పీపీస్ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మనం ఎప్పుడైతే ఈ మాస్క్ యూజ్ చేస్తుంటామో మాస్కు, తర్వాత గ్లౌజెస్, తర్వాత రెస్పిరేటర్స్, ఫేస్ మాస్క్ ఇవంతా వాడుతుంటున్నాం కదా. సో ఇవి లేకుండా వాళ్ళకు ట్రీట్ చేయడంతో వాళ్ళ నుంచి ఇతనికి సోకి సో ఇతను వాళ్ళ గ్రూప్లో వాళ్ళ అసోసియేషన్ గ్రూప్లో మెసేజ్ చేస్తూ అండ్ గవర్నమెంట్ కూడా ఒక మెసేజ్ ఇచ్చినాడు అనమాట. ఇది చాలా డేంజరస్ వైరస్, సో ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో బట్ దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని అతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వెంటనే సో ఇతను ఎక్కడ బయట చెప్తాడని చెప్పేసి అతనికి అప్పుడు చంపేస్తాడు అనమాట. అండ్ చంపేసిన తర్వాత అతని బాడీ కూడా బయట అయితే ఇట్స్ కంప్లీట్ డిసపియర్డ్. సో ఇది జరిగిన తర్వాత డాక్టర్ లీ మింగ్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయింది. ఎందుకు జరిగింది, ఎందుకు చంపేసినారు, ఎందుకు జరిగింది అనేది సో అక్కడ మెంబర్ లాగానే ఎంటర్ అయ్యి సో తన సీక్రెట్ అప్రెంట్స్ తన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత తన సీక్రెట్గా ఎలా జరిగింది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి తన రిపోర్ట్స్ మొత్తం తీసుకొని తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని గ్యాదర్ చేసిన తర్వాత సో చైనా నుంచి హాంకాంగ్కి వచ్చేసి సో హాంకాంగ్లో తను చదివిన డాక్టరేట్ హాంకాంగ్ హెల్త్ పబ్లిక్ స్కూల్లో తన సుపీరియర్స్తో, తన హెచ్ఓడితో, తన కొలీగ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని సో అక్కడ ఉంటే తన లైఫ్కే డేంజర్ అని చెప్పేసి థ్రెట్ ఉందని చెప్పేసి సో తను కంప్లీట్గా డిసప్పియర్ చేస్తారు అండ్ డెఫినెట్గా కిల్ చేస్తారు డాక్టర్ లీ ఎలాగా అని చెప్పేసి తను వెంటనే అక్కడి నుంచి సో యూఎస్కి అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట. దాన్ని గ్యాదర్ చేసిన ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ అంతా తీసుకెళ్ళి యూఎస్లోకి వెళ్ళిన తర్వాత సో యూఎస్లో ఒక ప్రముఖ ఛానల్ అనమాట. ప్రముఖ ఛానల్ అంటే అది న్యూస్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి డైరెక్ట్ అనమాట. యూట్యూబర్, వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబర్ ఇన్ యూఎస్ ఫర్ చైనా పీపుల్. సో ఆ యూట్యూబర్తో సో తను కలిసి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి సో ఇది చాలా డేంజర్, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మనిషి నుంచి మనిషి కాంటాక్ట్ ద్వారా వెళ్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇది చాలా డేంజర్. సో బట్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు. సో దీన్ని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పేసి తనంతా చెప్పడము. అండ్ గవర్నమెంట్ కూడా సో తను ఒక రకంగా ఇది ఇలా ఫాలో కాకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని క్లియర్గా చెప్పడం అప్పటికీ సో ఆ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేసింది అనమాట. ఇది కాదు, అసలు ఈ వైరస్ మనుషుల నుంచి మనిషికి వెళ్ళదు, జంతువుల నుంచి అని చెప్పేసి వాళ్ళు కవర్ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. బట్ ఈమె పరిశోధనలో అండ్ రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి బయటపడినాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే సో ఈ వైరస్ అనేది, కరోనా వైరస్ అనేది కంప్లీట్గా ఇది జంతువుల నుంచనో లేకపోతే ఇంకొక వెట్ మార్కెట్ నుంచనో లేకపోతే ఇంకొక సీ సోర్స్ నుంచినో రాలేదు. కంప్లీట్గా వుహాన్ ల్యాబ్లో డెవలప్ అయింది. అది కూడా ఆర్టిఫిషియల్గానే డెవలప్ అయింది, అంటే మనుషులతోనే డెవలప్ చేయబడింది అనమాట. అంటే అక్కడ సైంటిస్ట్ ప్రభావం వలన, అట్లాంటి సైంటిస్ట్ మిస్ రీసెర్చ్ చేయడం వలన,
లేకపోతే వాంటెడ్గాను, అంటే ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న వాదన ఏంటంటే చైనాలో ఉండే పూర్ పీపుల్ అందరినీ చంపేయాలి. సో అలా చంపేయాలి అంటే వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ డ్రగ్ కానివ్వండి, లేదంటే ఒక టైప్ ఆఫ్ వైరస్ కానీ వాళ్ళకి అటాక్ చేస్తే, సో పూర్ పీపుల్ అనేవాళ్ళు మాత్రం కంట్రీలో లేకుండా చేస్తే, సో వాళ్ళ జీడిపి రేట్ కానివ్వండి, వాళ్ళ ఎకానమీ కానివ్వండి, సో హై పవర్లోకి వెళ్ళిపోవచ్చు, సో ఒక సూపర్ పవర్గా క్రియేట్ కావచ్చు అనేది దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. సో బట్ అది వాంటెడ్గా చేసినారు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. బట్ కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, సో ఈ వైరస్ అనేది అసలు చైనాకి సంబంధం లేదు, అండ్ వుహాన్ ల్యాబ్కి అసలు సంబంధం లేదని చెప్తున్నారు. బట్ అయితే జరిగిన ఫ్యాక్ట్ అయితే ఇది, అది జరిగింది వచ్చి ఒక ఆర్టిఫిషియల్గానే స్టార్ట్ చేసినారు, దాన్ని డెవలప్ చేసింది కూడా ఒక హ్యూమన్. నెంబర్ 2, ఇది డిసెంబర్ 2019లోనే స్టార్ట్ అయింది చైనాలో. ఆల్రెడీ ఆ టైంకి చైనా వాళ్ళకైతే తెలిసింది డాక్టర్ లీ మరణం అనంతరము, తర్వాత డాక్టర్ లీ మింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా తను కంప్లీట్గా చెప్పింది గవర్నమెంట్ కూడా. సో ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ఇది హ్యూమన్ అనిమల్స్ నుంచి అయితే వచ్చింది, ఇది కాని వైరస్, ఇది కంప్లీట్గా హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్. సో బేస్డ్ అయ్యి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా దాని నెసెసిటీ పీపీఈస్, దాని నెసెసరీ మెజర్మెంట్స్ అన్ని తీసుకోవాలి. హాస్పిటల్స్లో కానివ్వండి, ఎక్కడున్నా కూడా ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఖచ్చితంగా ప్రికాషనరీస్ ఫాలో కావాలి. సేఫ్టీ గైడ్లైన్స్ ఈజ్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్ అని తను చెప్పినప్పటికీ గవర్నమెంట్ దాన్ని నెగ్లెక్ట్ చేసింది అనమాట. అదే విధంగానే ఆ డిసెంబర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అది అప్పటికి పబ్లిక్ తెలియదు, బట్ చైనాకి అండ్ డబ్ల్యూహెచ్ఓకి తెలుసు. సో ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ రోల్ అంటే ఒక హెల్త్ సూపర్వైజర్గా ప్రపంచానికి మొత్తము ఆ దిశానిర్దేశాలు నిర్ణయించే డబ్ల్యూహెచ్ఓకు తెలిసినా కూడా వాళ్ళు అక్కడనే ఎమర్జెన్సీ, డిసెంబర్లోనే ఎమర్జెన్సీ ప్రకటించుంటే ఇంత విధ్వంసం జరిగిండేది కాదు. బట్ అది ఎందుకు జరగలేదని తెలియదు. అంటే చైనా డబ్ల్యూహెచ్ఓ కలిపి ప్రపంచాన్ని నాశనం చేయాలి అనేది మనకు క్లియర్ తెలిసిపోతుంది అనమాట. దీన్ని బట్టి ఆమె పర్టికులర్గా డబ్ల్యూహెచ్ఓ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆల్రెడీ చెప్పి ఇది చాలా డేంజర్, మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ప్రకటించాలి, మెడికల్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి తను చెప్పినా కూడా, డాక్టర్ లీ మింగ్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వినలేదన్నమాట. హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ అంటే ట్రూ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. బట్ ఇదే ఫ్యాక్టర్ని వాళ్ళుగా డిసెంబర్లో ఇంప్లిమెంట్ చేసింటే ఇంతవరకు వచ్చినది కాదు. ఎలా స్ప్రెడ్ అయ్యింది అంటే అది ఆ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి, అంటే డిసెంబర్లోనే మొదట్లో స్టార్ట్ అయ్యేది, ఇంకా మనుషులు తెలియకనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసరికి 31st నైట్ అని, జనవరి 1st సెలబ్రేషన్స్ అని, ఈ సెలబ్రేషన్స్లో చాలామంది బీజింగ్కి రావడం, బీజింగ్ నుంచి వుహాన్ రావడం, వుహాన్ నుంచి ఇట్లా మూవ్ కావడం వల్ల, అంటే మాస్ మూమెంట్ కావడం వల్ల పబ్లిక్కి చాలా స్ప్రెడ్ అయిందనమాట అది. అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా సిడిసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు, అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో ఈ సిడిసిని వాళ్ళు ఇన్వాల్వ్ చేసి, సో దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు వుహాన్లో ఉండే ప్రతి ఒక్క ప్లేస్ని కంప్లీట్గా లాక్ చేసి, ఎవరైతే ఇట్లాంటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద రీసెర్చ్ తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటూ జరుగుతూ ఉన్నదాన్ని. అప్పటికి ఇంకా సిడిసి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అప్పటికి మొత్తం అంతా న్యూస్ అంతా బయటకు వెళ్ళేసరికి అప్పుడు డబ్ల్యూహెచ్ఓలు ముందరకు వచ్చి, సో ఇది డేంజర్ వైరస్, సో దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని అప్పుడు వాళ్ళు ఫస్ట్ కూడా వాళ్ళు హెల్త్ ఎమర్జెన్సీ అని మాత్రం చెప్పారు అనమాట. అంతేగాని సో ఇది చాలా డేంజర్ వైరస్, ఇది మనిషి నుంచి మనిషి వెళ్తుంది తెలిసినప్పటికీ, దిస్ ఇస్ వీ హ్యావ్ టు బి నోట్, తెలిసినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినారు. ఇప్పుడు మనము తీసుకుంటే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదే పనిగా చెప్తున్నాడు అనమాట, దిస్ ఈజ్ చైనా వైరస్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వుహాన్ వైరస్ అని, ఇది దీనికి కారణం చైనా అని చెప్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు రియల్ ఫ్యాక్ట్ మనకు తెలిసిపోతుంది, చేసింది మూల కారణం చైనా అయితే దాన్ని కంట్రోల్ చేయకుండా, దాన్ని వరల్డ్కి ఎమర్జెన్సీ ప్రకటించకుండా తప్పు చేసింది డబ్ల్యూహెచ్ఓ అనమాట. ఇంకా డబ్ల్యూహెచ్ఓ ఎందుకు ఉన్నట్లు అనేది మనం ఆలోచించుకోవాలి, కూడా క్వశ్చన్ కూడా వేసుకోవాలి. బట్ అదేవిధంగానే ఈ కరోనా వైరస్ అనేది ఒక ఫ్యామిలీ వైరస్ లాగా తయారైపోయింది. ఒక కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోతూ, ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో ఎవరి ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరు గ్యాదరింగ్స్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ మూమెంట్ ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ కరోనా వైరస్ నుంచి ఫ్యామిలీ వైరస్ అనేది డెవలప్ అవుతుంది, ఈ ఫ్యామిలీ వైరస్ కానీ ఇది ఫామ్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ లీ మింగ్ క్లియర్గా వరల్డ్కి అయితే చెప్పిందనమాట. బట్ తాను ఈ కరోనా వైరస్ అనేది ఇప్పటి వరకు మనకి ఏంటంటే, సో అది ఒక గబ్లిం లాంటి షేప్ వస్తుంది. మీరు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్లో ఆ షేప్ వస్తేనే దాన్ని మైక్రోస్ట్రక్చర్ అంటారు, దాన్ని ఆ షేప్ వస్తేనే మీకు అది కరోనా వైరస్ ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు చెప్తున్నారు అనమాట. బట్ ఈమె చెప్పడం ఏంటంటే, సో కరోనా వైరస్ యొక్క జీవనం
డాక్టర్ లీ మింగ్ చెప్పడం ఏంటంటే ఈ కరోనా వైరస్ యొక్క జీనం వచ్చేసి మనం ఫింగర్ ప్రింట్, మన ఏలు ముద్ర అంటాం కదా, సో ఆ ఏలు ముద్ర షేప్లో జీనం ఫామ్ అవుతుంది. అది ఆ షేప్లో మనకు కనిపిస్తుంది. సో ఈ ఎవిడెన్సెస్ అన్ని నేను ఒక పేపర్ పబ్లికేషన్ ద్వారా యూఎస్ నుంచే నేను కంప్లీట్గా చేస్తాను. నేను కానీ హాంకాంగ్లో ఉన్నా కూడా, చైనాలో ఉన్నా కూడా ఖచ్చితంగా నేను రివీల్ చేయలేను, నేను ఫ్యాక్ట్ బయట పెట్టలేను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను డిసిప్లిన్ చేస్తారు అండ్ అదే చంపేను కూడా చంపేస్తాను అనమాట. నేను చెప్పేసి తను భయపడి ఇప్పుడు యూఎస్ నుంచి ఈ ప్రకటన అయితే నిన్ననే అనౌన్స్ చేసింది అనమాట. మండే రోజు అనౌన్స్ చేసింది. తను కూడా డైరెక్ట్గా చెప్పలేదు అనమాట. ఈ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ విత్ ప్రూఫ్తో నేను ప్రొడ్యూస్ చేస్తాను, విత్ ప్రూఫ్తో నేను పబ్లిష్ చేస్తాను. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ జర్నల్స్లో నేను పబ్లిష్ చేస్తాను. ఆ ఫ్యాక్ట్స్ అని నేను బయట తీసుకొని వస్తాను. నేనైతే ఇప్పటికీ భయపడుతూ నేను ఇంకా ఈ ఫ్యాక్ట్స్ని బయట రాకపోతే నన్ను నేనే మోసం చేసినట్టు అవుతుంది. యాజ్ ఎ వైరాలజిస్ట్ సైంటిస్ట్గా ఇది వెదర్ ఈజ్ ఫర్ ఆల్ త్రూఅవుట్ ది వరల్డ్, హ్యూమన్ బీయింగ్ సర్వైవల్ ఈజ్ దర్ ఫస్ట్ రైట్. ఆ సర్వైవల్ లేకుండా చేసే మూల కారణమైన ఈ వైరస్ని ఖచ్చితంగా నేను బయట తీసుకొని రావాలి. ఆ వైరస్ యొక్క హిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఎలా డెవలప్ చేసినారు ఏంటనేది కూడా నేను మొత్తం ప్రూఫ్తో సహా నేను బయట తీసుకొని వస్తాను. ఇంతటి డేంజరస్ వైరస్ని పబ్లిక్లో అసలు రానికుండా చేయాల్సిన గవర్నమెంటే. సో దాన్ని ఇంకా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి, ఎస్పెషల్లీ చైనాకి తీసుకోవచ్చు అండ్ డబ్ల్యూహెచ్ఓ తీసుకోవచ్చు, ఆ ఇద్దరిది నెగ్లిజెన్స్ వల్ల ఇంతటి ఘోరాన్ని ప్రపంచం మొత్తం ఏ కంట్రీ తీసుకున్నా కూడా, ఏ ప్లేస్ తీసుకున్నా కూడా ఒక రకమైన భయంతో పాటు ఒక రకమైన హోప్లెస్ జీవితాన్ని గడుపుతున్నారనమాట. సో దీనంతటి కారణమైన చైనా వుహాన్ ల్యాబ్ని ఏం చేయాలి, దీన్ని తెలిసి కూడా డబ్ల్యూహెచ్ఓ సమర్థించి మరీ ఎటువంటి కంట్రోల్, ఎటువంటి ప్రికాషనరీ థింగ్స్, ఎటువంటి సేఫ్టీ గైడ్లైన్స్ ఇవ్వకుండా అన్ని కంట్రీస్కి చేయడంతో ఇంతవరకు ఇంతవరకు వచ్చింది. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు ఏ కంట్రీస్కి తెలియదు అనమాట ఈ వైరస్ ఇంత డేంజర్, ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. డిసెంబర్ నుంచి యాజ్ ఎ ఫ్లైట్స్ అన్ని కంట్రీస్కి తిరుగుతున్నాయి చైనా నుంచి. అండ్ మనకు తెలిసిందే చైనా నుంచి చాలా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్ని కంట్రీస్కి. సో ఆ గూడ్స్ ద్వారా వెళ్ళవచ్చు, ఎందుకంటే వర్కర్స్ అక్కడ ఉంటారు. అండ్ ప్లస్ మనుషులు తిరుగుతుంటారు ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి, ఖచ్చితంగా తిరుగుతుంటారు అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ యూఎస్లో అంత దారుణంగా కేసెస్ రైజ్ కావడానికి అండ్ యూరప్ కంట్రీస్ ఎస్పెషలీ ఇటలీలో అండ్ స్పెయిన్లో కూడా ఎక్కువ కావడానికి రీజన్ ఏంటంటే, సో ఈ పార్ట్స్ గూడ్స్ ఎక్స్పోర్ట్ ఒకటైతే, సో ప్రజలు వచ్చిపోవడం అనమాట. అంటే ప్యాసింజర్స్ వచ్చిపోవడంతో స్టార్ట్ అయిన వైరస్ అక్కడి నుంచి అక్కడికి. సో ఈవెన్ ఇండియాలో కూడా ఈ ఫ్లైట్స్ రావడం వల్లనే, ఈ ఫ్లైట్స్ తిరగడం వల్లనే ఈ వైరస్ అనేది ఇంత ఫాస్ట్గా వెళ్ళగలిగింది. సో ఒకవేళ డిసెంబర్లోనే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళకు వార్న్ వచ్చిన వెంటనే ఇప్పుడు ఏదన్నా కూడా కానీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే డబ్ల్యూహెచ్ఓ కూడా ఎంక్వైరీ చేయాలి. సో అది కరెక్టా కాదని చేసుకోవాలి అనుకునేటప్పుడు దానికి టైం పట్టినప్పటికీ ఒక డేంజర్, ఇప్పుడు ఒక సైంటిస్ట్, ఒక వైరాలజిస్టు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, డేంజరస్ ఉంది, ఆ డేంజర్ని కంట్రోల్ చేయాలి, ఇది చాలా ప్రజలకు ముప్పు కలిగిస్తుంది, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ వైరస్ అని చెప్పినప్పుడు కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందో అది వాళ్ళే సమాధానం చెప్పాలి, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళే సమాధానం చెప్పాలి. అండ్ అప్పుడే కానీ డిసెంబర్ మిడిల్ ఆర్ డిసెంబర్ ఎండ్లో కానీ ఎక్కడ ఫ్లైట్స్ అక్కడ కంట్రోల్ చేసి ఎక్కడెక్కడ లాక్డౌన్ చేసింటే ఇంతవరకు వచ్చినది కాదు, ఎక్కడ అయిపోయినవి ఎక్కడెక్కడ లాక్డౌన్ చేస్తుంటే కానీ ఇంతవరకు వచ్చినది కాదు, ఎవరిని కూడా క్వశ్చన్ చేసిన పని లేదు. సో ఇది డబ్ల్యూహెచ్ఓ ఫ్యాక్టర్ వల్ల జరిగిన విధ్వంసం. సో చైనాతో కుమ్మక్కై వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్టు మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళు సైలెంట్గా ఉండడంతో ఇంత విపత్కరమైన విషయాలు కానివ్వండి, భయంకరమైన సిచ్యువేషన్ కానీ మనం చూడాల్సి వస్తుంది. బట్ ఈ డాక్టర్ లీ మింగ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా రియల్ ఫ్యాక్ట్స్ బయట తీసుకొని వచ్చి, ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ తీసుకొచ్చి నేను చూపిస్తాను, విత్ ప్రూఫ్స్తో పబ్లిష్ చేస్తాను అని చెప్తే, అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన వ్యాక్సిన్ డెవలప్కి ఉపయోగపడి ఈ వైరస్ని కంప్లీట్గా కంట్రోల్ చేసే వ్యాక్సిన్ డెవలప్ అవుతుందని ఆశిస్తాం. అండ్ ఈ విషయం తెలిసిన తర్వాత మిగతా కంట్రీస్ ఈ చైనాని కన్ఫామ్గా ప్రూఫ్ అయిన తర్వాత మిగతా కంట్రీస్ డెఫినెట్గా దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది చైనా. అందరూ కూడా ఎక్కడికెక్కడ దానికి రిలేషన్స్ అంతా కట్ ఆఫ్ చేసుకుంటేస్తారు. అండ్ మొత్తానికి చైనా హ్యాస్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.